మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 112. చూడండి, మీరంటున్న మీ ఫ్రెండ్, నేనంటున్న మా వదిన ఒక్కరే. తను మా అన్నయ్యకి కాబోయే భార్య, నాకు వదినే కదా అవుతుంది అని అంటుంది రిత్విక్తో. రిత్విక్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. వైష్ణవిని వదిన అనడం ఏంటి, అలాగే తన అన్నయ్యకి భార్య అవ్వడం ఏంటి? రిత్విక్కి అంతా గజిబిజిగా అనిపిస్తుంటే ఏమీ అర్థం కాక, ప్రియా గారు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. వైష్ణవి మీ అన్నయ్యకి కాబోయే భార్య ఏంటి, కొంచెం తెలుసుకుని మాట్లాడండి అని సీరియస్గా అంటాడు. వెంటనే ప్రియా కూడా, అసలు మీకు మా వదినకి ఉన్న రిలేషన్ ఏంటి? మా వదిన విషయం మాట్లాడుతుంటే మీరు ఎందుకంత సీరియస్ అవుతున్నారు అని అంటుంది. ఎందుకంటే మీరు అంటున్న వదిన త్వరలో నేను చేసుకోబోయే అమ్మాయి నా భార్య అవుతుంది అని కోపంగా అంటాడు రిత్విక్. దెబ్బకి ప్రియా ఒక్కసారిగా షాక్ అయ్యి గట్టిగా, వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అంటుంది. ప్రియా అరుపు అంత గట్టిగా వచ్చేసరికి ఛాంబర్లో ఉన్న తరుణ్ బయటికి వస్తాడు. ప్రియా ఎవరితోనో కోపంగా మాట్లాడుతుంటే ప్రియా దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు అని అంటాడు. వెంటనే ప్రియా తరుణ్ వైపు చూసి, సార్, ఇతనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వైష్ణవి వదిన ఇతనికి కాబోయే భార్య అంట అని అనగానే తరుణ్ కోపంగా రిత్విక్ వైపు చూసి, ఎవరు నువ్వు, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని సీరియస్గా అంటాడు తరుణ్. వెంటనే రిత్విక్, అసలు మీరందరెవరు, నాకేమీ అర్థం కావడం లేదు. ముందు నా వయసు ఎక్కడుందో చెప్పండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని చిరాకుగా అంటాడు. వెంటనే తరుణ్, హలో, నీకు నా సిస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం నాకు కూడా లేదు. ముందు నువ్వెవరో నాకు చెప్పు అని అంటాడు. నేను ఇదే కంపెనీలో 1 year నుండి ప్రాజెక్ట్ హెడ్గా చేస్తున్నాను అని చెప్పగానే తరుణ్ కొంచెం నార్మల్ అయ్యి, నువ్వు ప్రాజెక్ట్ హెడ్గా చేస్తే ఓకే, బట్ నువ్వు ఎందుకు నా సిస్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటాడు. సార్, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మళ్ళీ మధ్యలో మీ సిస్టర్ ఎందుకు వచ్చింది? నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఇంతకీ మీరెవరు అని అడుగుతాడు రిత్విక్. నేను ఈ కంపెనీ ఎండి తరుణ్. ఇప్పుడు అర్థమైంది కదా నేనెవరో. ఇంకా నా సిస్టర్ అంటావా? తన పేరు వైష్ణవి. నువ్వంటున్నావు కదా నీ ఫ్రెండ్ అని, తను నాకు సిస్టర్ అవుతుంది అని అంటాడు తరుణ్. అసలు రిత్విక్కి అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఒకరేమో వైష్ణవిని వదిన అని అంటున్నారు, ఇంకొకరేమో వైష్ణవిని సిస్టర్ అని అంటున్నారు. మళ్ళీ వైష్ణవి తన అన్నయ్యకి కాబోయే భార్య అని అంటుంది ప్రియా. అసలు ఏంటిదంతా? తనకి తలంతా తిరుగుతూ ఉంటే అక్కడే చైర్లో కూర్చునిపోతాడు రిత్విక్. తల పట్టుకుని కూర్చుని, అసలు ఎక్కడున్నావు వైషు? వీళ్ళందరూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను లేని సమయంలో ఇక్కడ ఏం జరిగింది అని అలాగే కూర్చుంటాడు. రిత్విక్ అలా కూర్చోగానే తరుణ్ రిత్విక్ దగ్గరికి వచ్చి, హలో మిస్టర్, ఏమైంది, సడన్గా అలా అయిపోయావు అని అంటాడు. వెంటనే రిత్విక్, సార్ ప్లీజ్, ముందు వైషు ఎక్కడుందో చెప్పండి, నేను తనతో మాట్లాడాలి అని అనగానే తను 2 days తర్వాత ఆఫీస్కి వస్తుంది. అప్పుడు మాట్లాడు, ఇప్పుడు తనకి హెల్త్ బాగోలేదు, నిన్నే హాస్పిటల్ నుండి వచ్చింది అని చెబుతాడు. వెంటనే రిత్విక్ చైర్లో నుండి లేచి, వాట్, వైషుకి హెల్త్ బాగోలేదా? ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు. రిత్విక్ వైషు గురించి అలా కంగారు పడుతుంటే తరుణ్ మరియు ప్రియు ఇద్దరు షాక్ అవుతారు. రిత్విక్ ఇంకా తరుణ్ వైపు చూసి, ప్లీజ్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? తనకి ఏదైనా జరిగితే నేను అస్సలు బ్రతకలేను. తను నా ప్రాణం. ప్లీజ్, తన ముందు ఎక్కడుందో చెప్పండి దయచేసి అని బ్రతిమలాడతాడు. అసలు ప్రియాకి తరుణ్కి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. వైష్ణవిని ఇతను ప్రేమిస్తున్నాడు అని అనుకోగానే ఎందుకో తరుణ్కి ఒక క్షణం భయం వేస్తుంది. ఈ విషయం బావకి తెలుసా? ఒకవేళ బావకి తెలియకపోతే తర్వాత తెలిస్తే ఇతని పరిస్థితి ఏంటి? తనకి ప్రాణమైన వైష్ణవిని ఇతను కూడా ప్రేమిస్తున్నాడని తెలిస్తే బావ ఇతన్ని ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంటాడు.
ప్రియాకి అంతా కన్ఫ్యూజన్గా ఉంది. రిత్విక్ కళ్ళల్లోకి చూస్తుంది సూటిగా. తన కళ్ళు చాలా బాధగా వర్షిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రియాకి అర్థమవుతుంది వైష్ణవి అంటే రిత్విక్కి ఎంత ఇష్టమో. కానీ తనిప్పుడు వాళ్ళ అన్నయ్య విక్రమాదిత్యకి కాబోయే భార్య. వెంటనే ప్రియా రిత్విక్ వైపు చూసి, ఇప్పుడు తను బాగానే ఉంది, ఫ్లాట్లో ఉంది, మీకు వైష్ణవదిన ఎలా తెలుసు అని అడుగుతుంది. వైష్ణవి నేను 1 year నుండి ఇక్కడే వర్క్ చేస్తున్నాము. తను నేను ముందు నుండి బెస్ట్ ఫ్రెండ్స్. కానీ తను నన్ను ఫ్రెండ్గా భావించింది. బట్ నేను తనని ప్రేమించే ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను అని ప్రియా వైపు చూసి బాధగా చెబుతాడు. ప్రియాకి ఎందుకో రిత్విక్ని చూడగానే ఒక క్షణం బాధగా అనిపిస్తుంది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అని చెబుతుంటే ఎందుకో మనసులో కొంచెం బాధగా అనిపించి మళ్ళీ వెంటనే తన అన్నయ్య గుర్తుకు వచ్చి, లేదు అన్నయ్య కూడా వదినని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా, ఇదంతా ఏంటి? ప్రియాకి అస్సలు అర్థం కావడం లేదు. రిత్విక్ ప్రియా వైపు చూసి, ప్లీజ్ నేను వెంటనే వైష్ణుని చూడాలి, తను ఎక్కడుందో అడ్రస్ చెప్పవా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ప్రియా రిత్విక్ బాధని చూస్తే అదే ట్రాన్స్లో ఉండి వైష్ణవి ఉండే అపార్ట్మెంట్ నేమ్ చెప్పేస్తుంది. తరుణ్ పక్క నుండి ప్రియా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ప్రియా ఉలిక్కిపడి తను ఏం చేసిందో గుర్తుకు వచ్చి, ఇప్పుడు ఈ విషయం విక్రమ్కి తెలిస్తే, అమ్మో ఇతను అక్కడికి వెళ్తే అన్నయ్య ఇతనిని ఏమన్నా చేస్తాడేమో. ప్రియాకి అంతా కన్ఫ్యూజన్గా ఉంది. వెంటనే తరుణ్ రిత్విక్ దగ్గరికి వచ్చి, చూడండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, తను 2 days తర్వాత ఇక్కడికి వస్తుంది, అప్పుడు మాట్లాడండి అని చెప్పిన రిత్విక్ అక్కడి నుండి వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. తరుణ్ వెనుక నుండి పిలుస్తున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా రిత్విక్ ఆఫీస్ నుండి బయటకు వచ్చేస్తాడు. వెంటనే తరుణ్ ప్రియా వైపు చూసి కోపంగా చెయ్యి పైకెత్తుతాడు. వెంటనే ప్రియా కళ్ళు మూసుకుంటుంది. తన చెంపన తరుణ్ చెయ్యి పడకపోయేసరికి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తన వైపే నిప్పులు కక్కి కళ్ళతో చూస్తూ ఉంటాడు తరుణ్. తరుణ్ని అలా చూడగానే ప్రియాకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఎంతో సరదాగా ఉండే తరుణ్ ఒక్కసారిగా అంత సీరియస్ అయ్యేసరికి భయపడుతూ సారీ అని నెమ్మదిగా చెబుతుంది. నీకు అసలు బుద్ధుందా? సిస్టర్ అడ్రస్ ఎందుకు అతనికి చెప్పావు? నీకు మీ అన్నయ్య గురించి తెలియదా? ఇప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి సిస్టర్తో మాట్లాడితే బావాసులు ఊరుకుంటాడా? వైష్ణవి సిస్టర్ని ఇంకొకరు ప్రేమిస్తున్నారంటే బావ ఇతనిని ఏమైనా చేస్తే కొంచెమన్నా ఆలోచించవా? కోపంలో బావ ఏం చేస్తాడో ఒక క్షణం తనకి కూడా అర్థం కాదు. నువ్వు నీ పిచ్చి ఆలోచనలతో ఎంత పని చేశావో అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు. ప్రియాకి కూడా నిజమే అనిపిస్తుంది. విక్రమ్కి కోపం వస్తే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని ప్రియాకి అనిపిస్తుంటే నెమ్మదిగా ఇప్పుడెలా తరుణ్ గారు, ఇతన్ని చూస్తే వదినంటే చాలా ఇష్టంగా ఉన్నాడు అనిపిస్తుంది. వదినని చూసిన వెంటనే ఇతడు ఏం చేస్తాడో, ముందు అన్నయ్య తన ఫ్లాట్లో ఇతన్ని చూడగానే ఎలా రియాక్ట్ అవుతాడో నాకు భయంగా ఉంది అని అంటుంది. వెంటనే తరుణ్ కోపంగా, చెప్పావు కదా దీనికి నువ్వు తప్పకుండా బావ చేతిలో పనిష్మెంట్ తీసుకుంటావు, ఆ విషయంలో నేను నీకు ఏమీ హెల్ప్ చేయలేను అని చాలా కోపంగా తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.